మనసున్న మల్లెలు మాలలూగినే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పిన ఏడ తానున్నాడో బావా అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించిన కుశలమా నీకు కుశలమేనా అంటూ ఆలు మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పిన తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించిన అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది. సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవలించెనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లిన పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింపజేసిన పాలిచ్చే గోవులకు పసుపు కుంకం పనిచేసే బసవడికి పత్రి పుష్పం సమర్పించి తెలుగువారి లోగిళ్లలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించిన అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది. మందారంలో పూస్తే మంచి మొగుడొస్తాడని, గన్నీరంలో పూస్తే కలవాడొస్తాడని, సింధూరంలో పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతడే దిగి వస్తాడంటూ పెళ్లి కాని తెలుగు అమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దిన గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులను నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తిన అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది. ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని కానీ తెలుగు వారిని కానీ ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకు ఆ పరమేశ్వరుడే ఇచ్చాడేమో. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరతమాతనే పరవశింపజేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. మరి అంతటి కృష్ణశాస్త్రి గారు తెలియని తెలుగువారు ఎవరన్నా ఉన్నారంటే అది శాస్త్రి గారికి కాదు, వారి సాటి తెలుగువారమైన మనకే ఎంతో అవమానం. ఎన్నిసార్లు విన్నా ఎన్ని తరాల తర్వాత విన్నా ఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నో ఆణిముత్యాలను మన తెలుగువారికి అందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రి గారు అదేమి శాపమో కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవిచూశారు. నావలో తానుండి మమ్ము నట్టేట నడిపే రామచరణం, త్రోవలో కారడవిలో తోతోడ నడిపే రామచరణం, నావ అయితే రామచరణం త్రోవ అయితే రామచరణం మాకు చాలును వికుంఠ మందిర తోరణం శ్రీరామచరణం అంటూ మనకి తత్వబోధన చేసిన కృష్ణశాస్త్రి గారు క్యాన్సర్తో తను మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధపడలేదు. కానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. కూతురిని కోల్పోయిన బాధ కృష్ణశాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగతీసిందనే చెప్పాలి. అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టుముట్టి మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ గంగకెంత గుబులు ఈ గాలికెంత దిగులు అంటూ ప్రకృతిలోని ఎన్నింటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పుకోలేని బాధలను అనుభవించారు. సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది. చిన్నదే అయినా ఆ తరువాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగలిగాం. తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మద్రాసు మహాపట్టణంలోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతిరావు గారింట్లో జరిగింది. మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా కలకల్లాడుతుండే రోజులవి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిన్న పెద్ద అందరూ అప్పట్లో మద్రాసులోనే ఉండేవారు. గొల్లపూడి మారుతిరావు గారు కూడా మద్రాసులోనే ఉండేవారు. ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8:30 గంటల సమయంలో మారుతిరావు గారు బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఒక ఫియట్ కార్ వచ్చి ఆయన ఇంటి ముందాగింది. పొద్దున్నే ఎవరో మహానుభావులు అనుకుంటూ మారుతిరావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారులోంచి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు. అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బి తబ్బిబ్బైనా వెంటనే తేరుకొని మారుతిరావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్ళి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. కాఫీ పలహారాలు అవి పూర్తయిన తర్వాత శాస్త్రి గారు తనకేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పడానికి సంశయిస్తున్నారని అర్థమైంది మారుతిరావు గారికి. మెల్లిగా తను కూర్చున్న కుర్చీలోంచి లేచి శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి ముందు కొంగి ఆయన మోకాళ్ళ మీద చేతులేసి ఆయన మొహంలోకి చూస్తూ లోగొంతుకులో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతిరావు గారు. మాస్టారు, మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేకపోతున్నారు. నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి? అంత మరీ పరాయి వాడినైపోయానంటారా?
తాను ఆరాధించే తన గురువు గారు తన ముందు కూడా మొహమాట పడుతున్నారన్న అక్కస్తో కావాలని కాస్త నిష్ఠూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు. అప్పుడు జరిగిందండి ఆ సంఘటన. ఎంతటి వాడి చేతనైనా కంటతడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన. మీరే చూడండి, తెలుస్తుంది. శాస్త్రి గారికి ఆ రోజుల్లో స్వరపేటికి క్యాన్సర్ సోకటం వల్ల గొంతు పూర్తిగా మూగపోయింది. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక పలక బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు. ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు. మామగారు కూడా తన దగ్గరకు వచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవమైన జీవం లేని నవ్వు నవ్వారు. ఆ తరువాత తల వంచుకొని పలక మీద చిన్న చిన్న అక్షరాలతో దాదాపు ఓ 2 నిమిషాల పాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత అదేంటో చదవమని పలక మారుతీరావు గారి చేతికిచ్చారు. అందులో ఏముందో చదవటానికి మారుతీరావు గారికి ముందొక 15 నిమిషం పట్టింది. ఆ తర్వాత అందులోని విషయాన్ని సంగ్రహించి జీర్ణించుకోవటానికి ఇంకో 1/2 నిమిషం పట్టింది. ఆ పైన లోపల నుండి తన్నుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి మరో నిమిషం పట్టింది. నా కుశస్సులు లేవు, ఉగాదులు లేవు అంటూ తెలుగు సాహితీ లోకాన్ని ఉర్రూతలిగించిన ఈ మహామనిషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులు ఉగాదులు వెళ్ళిపోయాయా అనుకుంటూ కాసేపు అలా మౌనంగా ఉండిపోయారు మారుతీరావు గారు. ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు. అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు. అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తల ఎత్తి శాస్త్రి గారి వైపు కాసేపు అలా చూస్తూ ఉండిపోయారు. పెరిగితి విరిగితి విరిగితి పెరిగితి కష్ట సుఖముల సారమెరిగితి పండుచున్నవి ఆశలెన్నో ఎండి రాలగ పోగలిగితిన్ అన్నంత దీనంగా ఉంది అప్పటి కృష్ణశాస్త్రి గారి ముఖస్థితి. ఎప్పుడూ తలతలలాడే జరి అంచు ఉన్న పట్టు పంచెలో కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు. చాలా బేలగా మారుతీరావు గారు వైపు చూస్తున్నారు. దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వైపు చూశారు. మారుతీరావు, నా పరిస్థితులేమీ బాగాలేవయ్యా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఓ 20,000 అర్జెంటుగా కావాలి. అందుకని నా కారు అమ్మేద్దాం అనుకుంటున్నాను. నీ ఎరకలో ఎవరన్నా స్థితిమంతులుంటే చెప్పు, అమ్మేద్దాం. నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని, కానీ తప్పలేదు. అందుకే పొద్దున్నే వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీరావు. గొప్ప సాయం చేసిన వాడివవుతావు. తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్లు జారిపడి మాస్టార్ని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీరావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపు అలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రి గారి కాళ్ళ దగ్గర కూర్చొని, మాస్టారు, మీ పరిస్థితి నాకు అర్థమైందండి. కానీ కారు కూడా లేకుండా ఈ మహాపట్టణంలో ఏమి అవస్థలు పడతారు చెప్పండి. మీరు అన్యదా భావించనంటే ఒక మాట చెప్పమంటారా అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసం అన్నట్లుగా ఆగారు మారుతీరావు గారు. అదే పేలవమైన నవ్వుతో చెప్పు అన్నట్లుగా తలదించారు శాస్త్రి గారు. ఆ 20,000 నేను సర్దుబాటు చేస్తాను. ఆహా, అప్పుగానే లేండి. మీకు వీలు చిక్కినప్పుడు ఇద్దరు కానీ. నాకేమంత తొందర లేదు, అవసరమూ లేదు. దయచేసి నా మాట కాదనకండి. వెంటనే తల వంచుకొని శాస్త్రి గారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు. నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా. ఇది శాస్త్రి గారు రాసింది. అయ్యా, నాకేమీ ఇబ్బంది లేదండి. తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకోమంటారా చెప్పండి. అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బాగానే ఉందిలేండి. ఇంకా మీరు దయచేసి నా మాట కాదనకండి. దానికి శాస్త్రి గారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తర్వాత కష్టాలనెన్నింటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమపూరితమైన చిరునవ్వు నవ్వారు. దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు, మాస్టారు, ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు. బ్యాంకు నుండి తీసుకురావాలి. సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను, పర్వాలేదు కదా. ఏమీ పర్వాలేదు అన్నట్లుగా తలూపారు శాస్త్రి గారు. ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్లుగా లేచి నిలబడ్డారు. వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు. కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రి గారు. డబ్బులు తీసుకోవడానికి సాయంత్రం నన్ను ఎన్ని గంటలకు రమ్మంటావు? ఇది దాని సారాంశం. గుండె పగిలినట్లుగా అనిపించింది మారుతీరావు గారికి. కొద్దిగా నొచ్చుకున్నట్లుగా అన్నారు, అయ్యా, డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్ని మళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూటగట్టుకోమంటారా? చెప్పండి. మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను, సరేనా? సరే, అట్లాగే రావయ్యా, వచ్చి భోంచేసి వెళుదు గాని అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారెక్కారు శాస్త్రి గారు. శాస్త్రి గారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగనంపారు మారుతీరావు గారు. అన్నట్లుగానే
ఆ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకొని శాస్త్రి గారింటికి వెళ్లారు మారుతీరావు గారు. వారికి డబ్బులు అందించి భోజనాలు చేసి బయలుదేరే ముందు శాస్త్రి గారితో అన్నారు, మాస్టారు మరీ చనువు తీసుకుంటానా అనుకోపోతే ఒక మాట అడగొచ్చంటారా? అడుగు అన్నట్లుగా తలూపారు శాస్త్రి గారు. వీలైతే మళ్ళీ పాటలు రాస్తారా? నవత వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారట. దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదామనుకుంటున్నారట. మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్ను అడిగారు. కనుక్కొని చెప్తానన్నాను. మళ్ళీ పాటలు రాయకూడదు, మీకు కాస్త వ్యాపకంగా ఉంటుంది. ఏదో వేణీలకు చన్నీళ్ళ మాదిరి 4 రాళ్ళు వస్తాయి. ఏం చెప్పమంటారు? సరే కానివయ్యా, నీ మాట ఎందుకు కాదనాలి? పలక మీద రాసి చూపించారు శాస్త్రి గారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నవత వారి సినిమా సాంగ్ రికార్డింగ్ ఏవిఎం స్టూడియోలో ప్రారంభమైంది. ఆ రోజు అక్కడ రికార్డింగ్లో సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు, కృష్ణశాస్త్రి గారు, ప్రముఖ గాయని సుశీల వంటి మరికొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. అందరూ కూడా శాస్త్రి గారు రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ముందుగా శాస్త్రి గారి పాటతో రికార్డింగ్ మొదలైంది. మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జీకే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గరకు వచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు, అయ్యా మీరిక్కడేదో రాశారు కానీ మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది. ఈ పదమేమన్నా కొంచెం మార్చగలరేమో చూస్తారా అని. దానికి సమాధానంగా శాస్త్రి గారు తన పలక మీద ఇలా రాశారు, దానికేం భాగ్యం, తప్పకుండా మారుస్తాను. కానీ ఒక చిన్న విషయం, నేను మాట్లాడలేను కానీ నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి, గమనించగలరని మనవి. అది చూసి అక్కడున్న పెద్దలంతా శాస్త్రి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి హాయిగా నవ్వేశారు. ఆ తర్వాత శాస్త్రి గారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి. సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయింది. ఆ సినిమా కోసం శాస్త్రి గారి రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంటుంది. ఆ పాటే అమెరికా అమ్మాయిలోని పాడన తెలుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాట. ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకు అందించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఆరనీకుమా ఈ దీపం, కార్తీక దీపం, గోరింటా పూసింది కొమ్మ లేకుండా, ఈ గంగకెంత దిగులు, ఈ గాలికెంత గుబులు, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై మొదలైనవి. ఆ తర్వాత వయోభారం వలన శాస్త్రి గారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేశారు. నారాయణ నారాయణ అల్లా అల్లా నారాయణమూర్తి నీ పిల్లల మేమెల్లా అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కవితామృతంతో తెలుగు శ్రోతల్ని అమరుల్ని చేసిన తాను మాత్రం నింపాదిగా మనందరినీ వదిలేసి నీ పదములే చాలు రామ, నీ పదధూళియే 10,000 అంటూ ఫిబ్రవరి 24, 1980 నాడు తన శ్రీరాముడి పాదధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వైపు సాగిపోయారు. అంతలజ్జ విషాద దురంత బార సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు, మూగవోయిన నా గలమ్మునను కూడా నిదురువోయిన సెలయేటి రొదల కలవు ఇక నేమాయే. Like and subscribe Eagle Media Works.